పోలీస్ కావాలనుకుంటే ఇంత ఎత్తు ఉండాలి, ఇంత బరువు ఉండాలి, కాలు రెక్కలు మంచిగా ఉండాలి, కంటి చూపు చక్కగా ఉండాలి. ఇవన్నీ ఉన్న సుత పరీక్షల మంచి మార్కులు తెచ్చుకోవాలి. అట్లయితేనే కొలువొచ్చినట్టు. ఇంట్లో ఏ ఒక్కటి లేకున్నా గంతేయిగా. ఆర్మీకి పోయి దేశానికి సేవ చేస్తా అని పోతే సుత ఎవ్వరిని పడితే వాళ్ళని తీసుకోరు. దానికి సుత కొన్ని లెక్కలు ఉంటాయి. కానీ కడమ కొలువులకు పనులకు గివేం అక్కర్లేదు. తెలివి ఉంటే అయిపోయే. నీ ఊరిచ్చుడు సల్లగుండా ముచ్చట చెప్పరాదవ్వా అంటురులే. చూడుర్రి. పిల్లగాడు డాక్టర్ కోటు మెడల స్టెథోస్కోప్ వేసుకొని అచ్చం డాక్టర్ లెక్కనే పేషెంట్ నాడు చూస్తున్నాడు. పో హగో ఏం తిప్పలైతుంది, ఎప్పటికేంచి అవుతుందని డాక్టర్ అరుచుకున్నట్టే అరుచుకుంటుండు కదా. కానీ అసలు ముచ్చట ఏందంటే అన్న ఉత్తుత్తి డాక్టర్ కాదు, నియంగా డాక్టరే. నమ్మబుద్ధి అయితలేదు కదా. గట్లనే 6 ఏండ్ల కింద సర్కారోళ్ళు సుత నమ్మలేదట. ఎత్తు 3 ఫీట్లు, వయసు 23 ఏండ్లు, బరువు 18 కిలోలే ఉంటాడు. మరి 3 फीट हाइट है, इसलिए आप इमरजेंसी केस हैंडल नहीं कर सकते, तो उसने मुझे रिजेक्ट कर दिया. కష్టపడి మెడికల్ సీట్ కొడితే నువ్వు డాక్టర్ అయితే ఎమర్జెన్సీ కేసులు వస్తే నువ్వు ఎట్లా వైద్యం చేస్తావు? చల్ సీట్ లేదేం లేదు, సప్పుడేక పో అన్నారట సర్కారోళ్ళు. ఊకుంటాడా? సీదా దేశం పెద్ద కోర్టుకే పోయిండు కాలేజీ ప్రిన్సిపల్ సార్ ఇంత ఆసరవుడుతోని. గుజరాత్ రాష్ట్రంలో ఉండే అన్న పేరు గణేష్ బైరియా. డాక్టర్ చదువుతానికి పరీక్ష రాసి సీటు కొట్టిన అడ్మిషన్ ఎందుకు ఇయ్యరు? దివ్యాంగులను అట్లెట్లా అవమానిస్తారని కోర్టు గట్టిగానే అరుచుకున్నాక గప్పుడు సీట్ ఇచ్చిండ్రు. ఈ నడమనే ఎంబీబీఎస్ పాస్ అయి గవర్నమెంట్ దవాఖానలా వైద్యం చేస్తున్నాడు జూనియర్ డాక్టర్ గా. ఇంకో ముచ్చటైందంటే దునియాలనే 3 ఫీట్లున్న బుడ్డ డాక్టర్ సుత గణేష్ అన్ననేనట. మొత్తానికి ఎంతెత్తు ఉండమన్నది కాదు, తెలివి ఉంటే ఎంతెత్తుకైనా పోతామని దునియాకి ఎరగేసిండన్నట్టు.